బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారత మానవాళికి ప్రముఖమైనటువంటి జీవనాధారమైనటువంటి అంబేద్కర్ జ్ఞాపకార్థము భువనగిరి పట్టణంలో కొత్తగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ భవనం ముందు శిలాఫలకను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ శిలాఫలకను అందరూ కూడా ఆ యొక్క భవనానికి, ఆ శిలాఫలకకు నమస్కారం చేయవలసినటువంటి గౌరవనీయమైనటువంటి అది సింబల్, గుర్తు. అలాంటి గుర్తును కూలగొట్టిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క రక్షణ నిలయాధికారి, పోలీసు అధికారి గారి దగ్గరికి ఈ సంఘటన విషయం తెలియపరిచినాము. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరు నేరస్తులు, ఎవరి వలన జరిగిందో సీసీ కెమెరాలను చూసి దర్యాప్తు చేసి ఆ యొక్క బాధ్యులైన వారిని శిక్షించాలి. ఆ రకమైనటువంటి చర్యలు జరగకుండా మున్ముందు అక్కడ రక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులు చూడాలని మేము ఇప్పుడే ఎస్ఐ గారికి విజ్ఞాపన ఇచ్చినాం. ఆ విజ్ఞాపన చూసుకొని తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఏదైతే డాక్టర్ బి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఆశయంతో కట్టించిన అంబేద్కర్ బిల్డింగ్ను దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం ఒక శిలాఫలకంని అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ బిల్డింగ్ అని చెప్పి స్థాపించడం జరిగింది. అది కొన్ని రోజుల దాకా ఆ పేరుతో వాడకతోని ఆ బిల్డింగ్ అయింది. తర్వాత అదేవిధంగా నిన్న అనుకోకుండా మేము పొద్దున వాకింగ్ పోయే టైంకు అక్కడ ఎప్పుడో నిన్న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కూల్చేసినట్టు మేము కనుక్కున్నాం. అదే విషయమై మేము, ఎందుకంటే అధికారులకు తీసుకురావాలి, పోలీస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చూసి తర్వాత ఆల్రెడీ సింగరంగూడెం ఉన్న చౌరస్తా మీద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దోషులను ఎవరినో ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని చేయాలని చెప్పి నేను పోలీసు వారిని కోరడం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం లేదా నిన్న నైటు ప్రాంతంలో దుండగులు అక్కడ ఉన్నటువంటి ఒక బోర్డును, అంబేద్కర్ భవనం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి బోర్డును ధ్వంసం చేశారు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనా పోలీసు వాళ్ళు దాన్ని చర్యలు తీసుకోవాలి, ఆ యొక్క దోషులను గుర్తించాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అధికారులు కూడా నూతన బోర్డును ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించేటువంటి అంబేద్కర్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇంకో 1 మంత్లో దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. పోలీస్ పికెటింగ్ను కూడా, రాత్రి వేళల్లో పోలీస్ పికెటింగ్ను కూడా ఎక్కువ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ భువనగిరి ప్రాంతం చాలా ప్రశాంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి డ్రగ్స్ మహమ్మారి కూడా ఉన్నది. అందుకోసం ఈ డ్రగ్స్ అమ్మకందారులు కూడా ఆ బైపాస్లో వచ్చి అక్కడ అమ్మి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సంఘటనలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి పోలీసు వాళ్ళు నిఘా ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం.